సినీ గీత రచయిత కులశేఖర్ కన్నుమూత అంటూ వార్తా కథనం ఇవ్వడం జరిగింది. సో రోడ్డు మీద కుప్పకూలారు కులశేఖర్. గుర్తు తెలియని వ్యక్తిగా గాంధీలో మొదట పోలీసులు చేర్చారు. తర్వాత కులశేఖరే సినిమా లిరిసిస్టే అని చెప్పంటూ ఒక నర్సు గుర్తుపట్టింది. సినీ గేయ రచయితగా అద్భుత విజయాలు చూసిన కులశేఖర్ 2013 తర్వాత తలకిందులైన జీవితం, మానసిక సమస్యలు, కుంగుబాటు, జైలు జీవితం, కుటుంబానికి దూరం అయ్యారంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైనా సరే కళాకారులు పొట్ట నిండా కూడుంటేనే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు అంటాం కదా, అట్లాగే ఇక్కడ కళాకారుడి కడుపు మాడితే కళ బయటికి రాదు. కళాకారుడు కాస్త బికారిగా మారిపోతాడు. సో అవకాశాలు రావు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా దెబ్బతీస్తాయి. సో దీనికి సంబంధించి ఇదే విధంగా ఆయన మానసిక సమస్యలతోటి, కుంగుబాటుతోటి, జైలు జీవితంతో కుటుంబానికి ఆయన దూరమయ్యి మరి ఒంటరివాడిగా మిగిలి రోడ్డు మీద పడిపోయిన పరిస్థితిలో గాంధీ ఆసుపత్రిలో చేర్పించడంతో పోలీసులు అక్కడ ఒక నర్సు చికిత్స చేసే సమయంలో గుర్తించి ఈయన కులశేఖర్ కదా అంటూ చెప్పడంతో అప్పుడు ఆ వార్త బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వార్తా కథనం. కళాకారులు ఎప్పుడు సింగిల్గానే ఉంటారు, కళాకారులు ఎప్పుడు సింగిల్గానే ప్రదర్శిస్తారు, తమ వంతు వాళ్ళు ప్రదర్శన ఇస్తారు. సో వాళ్ళు ఎప్పుడు చనిపోయేటప్పుడు కూడా సింగిల్గానే చనిపోతారు, అది కూడా ఎవరికి తెలియకుండా చనిపోతారు. సో వాళ్ళ ప్రాణాలు వాళ్ళు పోగొట్టుకుంటారు. సో కళకి అంకితమైన వాళ్ళ జీవితాలు అనేవి కొంతకాలం కళామ తల్లికి సేవలో ఉపయోగించబడిన తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయే క్రమంలో లాస్ట్లో వాళ్ళు ఈ విధంగా జైలు జీవితాలు, కుటుంబానికి దూరం అవ్వడం, మానసిక సమస్యలు, కుంగుబాటు ఇవి కూడా దెబ్బతీస్తూ ఉంటాయి. సో ఇది ఒక వార్తా కథనం.